హలో ఫ్రెండ్స్, మన సినిమా కథలు ఛానల్కి స్వాగతం. తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్ద రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ మాత్రమే. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎంతమంది విమర్శించినా సరే 100 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను టీవీల ముందు, హాట్స్టార్ ముందు కట్టిపడేసే మ్యాజిక్ ఆ షో సొంతం. అయితే ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. అదేనండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10. ఈసారి సీజన్ 10 కావడంతో ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన క్యూంగ్ నాగార్జున ప్రోమోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే అందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఈసారి హౌస్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు ఎవరు? అసలు ఎవరెవరికి పిలుపు వెళ్ళింది? సరిగ్గా ఇలాంటి సస్పెన్స్లోనే సీజన్ 10కి సంబంధించిన ఫస్ట్ కంటెస్టెంట్ పేరు లీకైపోయింది. అది కూడా ఏదో గాసిప్ వెబ్సైట్లో కాదు, ఏకంగా ఒక పాపులర్ యాంకర్ నోటి నుంచే ఆ పేరు బయటికి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు? ఆమె వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి? ఈరోజు మన ఎక్స్క్లూజివ్ అప్డేట్లో పక్కా డీటెయిల్స్ చూసేద్దాం. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు బిగ్ బాస్ 10 ప్రోమో గురించి ఒక చిన్న ఎనాలిసిస్ చేసుకుందాం. స్టార్ మా వాళ్లు ఈసారి బిగ్ బాస్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది 10వ సీజన్. ఒక రియాలిటీ షో 10 ఏళ్లపాటు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. అందుకే కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్గా బరిలోకి దిగుతూ ఒక రేంజ్ బజ్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈసారి ప్రోమోలో దశావతారం అని ఒక కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేశారు. దశావతారం అంటే ఏంటి? హౌస్లో 10 డిఫరెంట్ జోన్స్ ఉంటాయా, లేక 10 వారాలకు 10 కఠినమైన రూల్స్ తీసుకొస్తారా అన్నది పెద్ద సస్పెన్స్. దీనికి తోడు ఆటలో సవాలు కాదు, ఈసారి ఆటే సవాలు అనే ఒక పవర్ఫుల్ ట్యాగ్ లైన్ని కూడా యాడ్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే పాత సీజన్స్ లాగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్స్తో కాకుండా పక్కా మైండ్ గేమ్ అండ్ ఫిజికల్ టాస్క్లతో కంటెస్టెంట్స్కి చుక్కలు చూపించడం గ్యారంటీ అని అర్థమైపోతోంది. ఆట ఇంత కఠినంగా ఉండబోతోందంటే అందులోకి వెళ్లే కంటెస్టెంట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి కదా. అందుకే సెలెక్షన్ ప్రాసెస్లో ఈసారి స్టార్ మా టీం చాలా ఫిల్టర్స్ వాడుతోందని టాక్. సరిగ్గా ఇలాంటి టైంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. రోజూ ఒక యూట్యూబర్ పేరు, ఒక సీరియల్ ఆర్టిస్ట్ పేరు బయటికి వస్తూనే ఉన్నాయి. కానీ అవి ఏవీ అఫీషియల్ కాదు. కానీ రీసెంట్గా వర్ష చేసిన కామెంట్స్ మాత్రం ఈ సీజన్కే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ లాగా మారాయి. వర్ష గురించి మనందరికీ తెలిసిందే. మొదట్లో సీరియల్స్లో చిన్న చిన్న క్యారెక్టర్స్తో కెరియర్ స్టార్ట్ చేసిన వర్ష తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా కమీడియన్ ఇమ్మాన్యుయల్తో ఆమె చేసిన లవ్ ట్రాక్ కామెడీ స్కిట్లు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆమెకు యూత్లో మ్యాసివ్ పాపులారిటీ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఒక పక్క గ్లామర్ ఫోటోషూట్స్తో సోషల్ మీడియాని హీటెక్కిస్తూనే మరోపక్క కిసిక్ టాక్స్ అనే ఒక సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్గా వ్యవహరిస్తోంది వర్ష. ఈ షోలో సెలబ్రిటీలతో చాలా క్యాజువల్గా, ఫన్గా మాట్లాడుతూ వాళ్ల ఇన్నర్ ఫీలింగ్స్ని బయటికి తీస్తోంది. తాజాగా ఈ షోకి గెస్ట్గా ఒక ప్రముఖ సీరియల్ నటి హాజరైంది. ఆ నటితో వర్ష సరదాగా మాట్లాడుతున్న టైంలోనే ఈ బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్ సీక్రెట్ బయటపడింది. ఆ గెస్ట్ ఎవరో కాదండి, సౌత్ టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ప్రియాంక నల్కరి. కిసిక్ టాక్స్ షోలో వర్ష ప్రియాంకతో ముచ్చట్లు పెడుతూ సడన్గా బిగ్ బాస్ టాపిక్ తీసుకొచ్చింది. అసలు బిగ్ బాస్కి వెళ్లే ఆలోచన ఉందా అని వర్ష అడిగిన ప్రశ్నకు ప్రియాంక చాలా ఓపెన్గా, చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. నాకు గతంలోనే తమిళ్ బిగ్ బాస్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. కానీ అప్పట్లో నాకు కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్, సీరియల్ షెడ్యూల్స్ ఉండడం వల్ల నేను వెళ్లలేకపోయాను. ఆ తర్వాత మన తెలుగు బిగ్ బాస్ మేకర్స్ నుంచి కూడా నన్ను సంప్రదించారు. అప్పుడు కూడా నేను అంగీకరించలేదు, ఆ ఛాన్స్ వదులుకున్నాను అని చెప్పింది. కానీ ఆ వెంటనే ఒక బాంబ్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఈసారి వస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి గనక నాకు కాల్ వస్తే ఖచ్చితంగా ఏమాత్రం ఆలోచించకుండా హౌస్లోకి వెళ్తాను అని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసింది. ప్రియాంక అంత కాన్ఫిడెంట్గా ఆ మాట చెప్పేసరికి యాంకర్ వర్ష అస్సలు తగ్గలేదు. ఆ వ్యాఖ్యలు విన్న వెంటనే వర్ష సరదాగా స్పందిస్తూ, అయితే ఇంకేముంది ఫ్రెండ్స్, బిగ్ బాస్ 10కి సంబంధించి ఫస్ట్ కంటెస్టెంట్ మనకు దొరికేసినట్టే. ప్రియాంక నల్కరి ఈ సీజన్లో అడుగుపెట్టబోతున్న తొలి కంటెస్టెంట్ అని నేను ఫిక్స్ అయిపోతున్నాను అంటూ తన షో వేదికగా ఒక అనధికారిక ప్రకటన చేసేసింది. దానికి ప్రియాంక కూడా అడ్డు చెప్పకుండా ఒక నవ్వు నవ్వి, అవును, ఈ సీజన్లో పాల్గొనడానికి
నేను మెంటల్గా ప్రిపేర్ అయి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చింది. ఇంకేముంది, ఈ ఎపిసోడ్ బయటికి రాగానే సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫ్యాన్ పేజీలన్నీ ఈ వీడియోని వైరల్ చేయడం స్టార్ట్ చేశాయి. ప్రియాంక నల్కరీ ఇన్ బిగ్ బాస్ 10 అంటూ హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ప్రియాంక నల్కరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బిగ్ బాస్ హౌస్లో నెగ్గుకు రాగల కెపాసిటీ ఆమెకుందా అని ఒకసారి అనలైజ్ చేసుకుంటే ప్రియాంక కెరియర్ గ్రాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక నల్కరీ పేరు కొత్తదేమీ కాదు. ఆమె కెరియర్ ప్రారంభంలోనే పలు తెలుగు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆహ్వానం, మేఘమాల, సూపర్ హిట్ అయిన మంగమ్మగారి మనవరాలు, అలాగే శ్రావణ సమీరాలు వంటి పాపులర్ ధారావాహికల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయింది. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆమె ప్రతిభకు తగ్గస్థాయిలో స్టార్డమ్ మాత్రం మన తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో దక్కలేదు. అప్పుడే తను ట్రాక్ మార్చి యాంకర్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మన గెటప్ శ్రీనుతో కలిసి సినిమా చూపిస్తామావా అనే ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. ఆ షోలో ఆమె టైమింగ్, గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఆమె కెరియర్కు అది పెద్దగా మైలేజ్ తీసుకురాలేకపోయింది. ఒక పెద్ద బ్రేక్ కోసం ఆమె చాలా ఏళ్లు తెలుగులో ఎదురుచూసింది. బుల్లితెర మీద ప్రయత్నాలు చేస్తూనే ప్రియాంక వెండితెరపై కూడా అవకాశాలు అందిపుచ్చుకుంది. దర్శకుడు చంద్రసిద్ధార్థ తీసిన అందరి బంధువయ్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత సుధీర్బాబు హీరోగా వచ్చిన శివ మనసులో శృతి ఎస్ఎంఎస్లో హీరోకి చెల్లెలి పాత్రలో కనిపించి మెప్పించింది. అనంతరం రవితేజ కిక్ 2, రామ్ పోతినేని హైపర్ వంటి పెద్ద సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్లో నటించింది. ఇలా ఇన్ని సినిమాలు, ఇన్ని సీరియల్సు చేసినా తెలుగులో ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో ప్రియాంక ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్గా కోలీవుడ్కి చెక్కేసింది. అక్కడ రాఘవ లారెన్స్ బ్లాక్బస్టర్ మూవీ కాంచనా 3లో ఒక కీలక పాత్ర పోషించి తమిళ ప్రేక్షకులకు ఘనంగా పరిచయమైంది. ఆ సినిమా హిట్ అవ్వడం ఆమెకు ప్లస్ అయింది. అక్కడి నుంచి తమిళ బుల్లితెర వైపు అడుగులేసింది. తమిళ ఇండస్ట్రీ ప్రియాంక జీవితాన్నే మార్చేసింది. అక్కడ టెలికాస్ట్ అయిన రోజా అనే ఒకే ఒక్క సీరియల్ ఆమె రేంజ్ని అమాంతం పెంచేసింది. ఆ సీరియల్లో టైటిల్ రోల్ ప్లే చేసిన ప్రియాంక తన యాక్టింగ్తో, ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో తమిళ ప్రేక్షకుల మనసులను పూర్తిగా గెలుచుకుంది. ఒక తెలుగమ్మాయి వెళ్లి తమిళ బుల్లితెరలో నంబర్ 1 స్టార్ హీరోయిన్గా ఎదగడమంటే మామూలు విషయం కాదు. అక్కడ ఆమెకు ఖుష్బూ, రాధికా రేంజ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె కట్టు, బొట్టు స్టైల్ని తమిళ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఆమెకు కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలి, ఆడియన్స్ని ఎమోషనల్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలి అన్నదానిమీద పూర్తి పట్టు ఉందని అర్థమవుతోంది. సో ఫ్రెండ్స్, ఇన్ని స్ట్రగల్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చిన ప్రియాంక నల్కరీ గనక బిగ్ బాస్ 10 హౌస్లోకి అడుగుపెడితే ఆమె ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమెకు ఒకవైపు టెలివిజన్ ఆడియన్స్ పల్స్ తెలుసు, మరోవైపు సోషల్ మీడియాలో యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది. వీటన్నింటికీ మించి గేమ్ మీద పక్కా ఫోకస్తో వచ్చేలా కనిపిస్తోంది. వర్ష చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సరదాగా అన్నవేనా, లేక నిజంగానే స్టార్ మా టీం ప్రియాంకను ఫైనలైజ్ చేసి ఆ బజ్ క్రియేట్ చేయడానికి ఇలా లీక్స్ ఇస్తోందా అనేది పెద్ద డిబేట్గా మారింది. ఏది ఏమైనా అధికారిక కంటెస్టెంట్ల జాబితా ఇంకా బయటకు రాకపోయినా బిగ్ బాస్ 10 రేస్లో ప్రియాంక నల్కరీ పేరు మాత్రం ఫ్రంట్ లైన్లో ఉంది. కింగ్ నాగార్జున దశావతారం కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సీజన్లో ఈమె ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ప్రియాంక నల్కరీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే టాప్ 5కి వెళ్లే సత్తా ఉందంటారా? కింద కామెంట్స్లో మీ జెన్యూన్ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి పక్కా బిగ్ బాస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్, టాలీవుడ్ ఇన్సైడ్ స్టోరీస్ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సాలిడ్ వీడియోతో కలుద్దాం. బై బాయ్.